ఏ రాజకీయ నాయకుడికి ఏ మతం మీద ప్రేమ ఉండదు. కేవలం మెజారిటీ ఎక్కడున్నారని చూసి అక్కడ వాళ్ళని రెండే రెండు రకాలు. చేతనైతే మెజారిటీని ఓటర్లుగా మార్చుకోవటం, లేదంటే మైనారిటీ నుంచి స్ప్లిట్ తీసుకొచ్చి కొంత ఓట్లు తేల్చుకోవటం. రెండే రెండు స్ట్రాటజీస్ రాజకీయ నాయకులు చేసేది. దాంట్లో మెజారిటీ స్ట్రాటజీ ఏంటంటే హిందూ రిలీజన్ని మనోభావాలను రెచ్చగొట్టేసి హిందువుల్ని ఓట్లుగా మార్చుకోవటం అనేది ఈ యొక్క ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ స్ట్రాటజీ. అన్ఫార్చునేట్లీ నేను అదే చెప్తా, ఏ దేశంలో అయితే మతాలను బట్టి ఓట్లు పడుతున్నాయో ఆ దేశాలన్నీ కూడా అవి అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాయి అనే దానికి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కంట్రీస్ అన్నీ ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా. ఇవన్నీ కూడా ఏంటంటే మతం మీద రాజకీయం చేసేటువంటి దేశాలు ఏమున్నాయి, ఇంకా అదే కొట్టుమిడి ఆడుతున్నారు. ఇప్పుడు మన అన్ఫార్చునేట్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ను పోల్చుకొని, బంగ్లాదేశ్తో పోల్చి అదేదో పెద్ద డెవలప్డ్ కంట్రీ ఎకానమీలో నెంబర్ 1 జట్ ర్యాకెట్లో దూసుకుపోతున్న దేశంగా బంగ్లాదేశ్తో పోల్చి, అక్కడ కేంద్ర దేశవ్యాప్తంగా పాకిస్తాన్తో పోల్చి ఇదిగో పాకిస్తానోడు అని చెప్పేసి అదేదో పెద్ద పాకిస్తాన్ ఏదో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా దాంతో పోల్చి, ఇంత అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీని చిన్న కంట్రీతో పోల్చి విద్వేషాలతోటి రాజకీయ లబ్ధి పొందటం అనేది కరెక్ట్ కానటువంటి ఒక పద్ధతిని ఎంచుకొని అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. రాజ్యాంగ విధ్వంస స్థాయికి వెళ్ళారు. ఏ రాజ్యాంగ విధ్వంసం అంటే కొంతమంది తీసుకుని కోర్టులో వేశారు, ఏమని సెక్యులర్ సోషల్ అనే పదాలని తీసేయండి అని చెప్పి కోర్టుకి వేశారు. సెక్యులర్ అనేటువంటి పదము, సోషల్ అనేటువంటి పదాన్ని, ఆ పదాలని యాడ్ చేసినా చేయకపోయినా రాజ్యాంగ రాజ్యాంగంలోనే సెక్యులర్ అనే పదం ఇంబైబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ షుడ్ బి షోన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, ఆర్టికల్ 19 పర్సనల్ లిబర్టీ, ఆర్టికల్ 21 పర్సనల్ ఫ్రీడమ్, ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్. నీకు ఆ సెక్యులర్ పదం ఉంటే ఏంటి, ఉండకపోతే ఇవన్నీ కూడా రాజ్యాంగంలో సెక్యులర్ పదాలు. ఇవన్నీ కూడా మతాల మీద రాజకీయం చేయడం అనేది దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం, అది దుర్మార్గమైన రాజకీయం. అది ఆ రాజకీయాల జోలికి వెళ్ళకండి. ఫుడ్ ఆర్ గాడ్ అంటే గాడ్ని ఒకసారి నమ్ముతారు. ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, ఫుడ్ రాకపోతే ఎంతసేపు చేస్తారు? మసీదులో నమాజ్ చేస్తూ ఉన్నారు, ఫుడ్ రాకపోతే ఎంతవరకు చేస్తారు? గుడిలో కూర్చొని భజన చేస్తూ ఉన్నారు, ఫుడ్ రాలేదు ఎంతవరకు చేస్తారు? ఆకలి అయినంత వరకే కదా చేస్తారు. ఆకలి అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఫుడ్ సంపాదించుకోవాలి. అరే మతం కాదు, మానవత్వము, మనిషి, హ్యూమన్ డెవలప్మెంట్, ఫుడ్, ఎడ్యుకేషను, ఆరోగ్యము, విద్య, వ్యవసాయము, ఉపాధి, ఉపయోగాలు, రోడ్డు, కన్స్ట్రక్షను, బిల్డింగు, పరిశ్రమలు, ఇవి ఇంపార్టెంట్, మతాలు కాదు అని చెప్పేసి ప్రజలు రియలైజ్ అవుతారు. వైఎస్ఆర్సీపీలో 80% మంది, 80 నుంచి 90% మంది సెక్యులర్ హిందువులు ఉన్నారు, మంచి హిందువులు ఉన్నారు, మతాలను రాజకీయం చేయని హిందువులు ఉన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలేస్తారు, ప్రతి సంవత్సరం తిరుపతి గుడికి వెళ్తారు, ప్రతి సంవత్సరం దేవుణ్ణి పూజిస్తారు, హిందూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ఉదయాన్నే లేచి పూజలు చేసుకుంటారు. కానీ వాళ్ళ భక్తిని రాజకీయం చేయరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయరు. మంచి హిందువులని గత కొంతకాలం నుంచి చెప్తున్నాను. ఓకే.